నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మేమంతా ఆత్మాహుతి దళం. జగన్ ఏం చెప్తే అదే చేస్తాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ మాట అంటున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో కూడా పెట్టాను. మరైతే ఈ మాట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిజంగానే అన్నారంటే యెస్ అన్నారు. ఆయన నోటితో ఆయనే అన్నారు. మేమంతా ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తాం జగన్మోహన్ రెడ్డి కోసం. ఆయన ఎంత చెప్తే అంత అని చెప్పేసి. ఈ మాట ఒక ప్రముఖ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిన మాట అనమాట మిథున్ రెడ్డి. అయితే నిజంగానే ఆయన అన్నారని కాదు గానీ, వైసీపీలో 99.99% నాయకులంతా కూడా, ఆ పార్టీ కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దాన్ని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు. ఆయన నందిని చూపించి ఇది నంది గాదు, పంది అంటే వాళ్ళంతా దాన్ని ఆ రోజు నుంచి పందినే పిలవటం మొదలుపెడతారు. ఎక్కడా కూడా ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకుందాము, ఇది మంచిదా కాదా అనేది వాళ్ళకి ఉండదు. ఎందుకంటే వైసీపీలో చేరాలంటేనే సొంత బుర్రని వాడటం ఆపేసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలి అని చెప్పేసి అంటారు పొలిటికల్ అనలిస్టులంతా కూడా. సో కాబట్టి ఆ పార్టీలోకి వెళితే ఎవరు కూడా వాళ్ళ మైండ్‌ని యూజ్ చేయరు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది అన్ని పార్టీల్లోనూ ఇలాగే ఉండదు. ప్రాంతీయ పార్టీలంటే ఇలాగే ఉండాలి కదా! మరి అధినాయకత్వం ఏది చెప్తే దాన్నే ఫైనల్ అనుకోవాలి కదా! అని చెప్పేసి అనుకోకూడదు మనం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉంది. ఇక్కడ నారా చంద్రబాబు నాయుడో లేకపోతే లోకేషో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇది సరైన నిర్ణయం కాదు, మనం బోల్తా పడతామని చెప్పేసి అధినాయకత్వానికి చెప్తూ ఉంటారు. ఆ పార్టీలోని ముఖ్య నేతలో లేకపోతే సలహాదారులో ఎవరైతే ఉంటారో ఆ కోటరీ ఉంటుంది కదా! చంద్రబాబు నాయుడు చుట్టే ఉండేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళలో ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలా చెప్పే ధైర్యం ఎవరూ చేయరు. ఇది వైసీపీలో ఉన్న ప్రత్యేకత అనమాట. టీఆర్ఎస్‌లో కూడా కొంత నియంతృత్వ పోకడ ఉన్నా, కేసీఆర్ ఏం చెప్తే అదే ఫైనల్ అయినప్పటికీ కూడా కేసీఆర్ కొంత చెప్పే అవకాశాన్నిస్తాడు. దాన్ని ఫాలో అవుతాడా, అవ్వడా అనేది పక్కన పెట్టండి. కానీ ఆయనకి చెప్పే అవకాశాన్ని ఆయన చుట్టుపక్కల ఉన్న నాయకులకి ఇస్తాడు. వాళ్ళ మాటేంటి, వాళ్ళ మనసేంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే పోను పోను ఆ నియంతృత్వ పోకడ ఎక్కువైపోయి అసలు పార్టీలోని నేతలకే టైం ఇవ్వలేని పరిస్థితికి కేసీఆర్ వెళ్ళిపోయారు కాబట్టి 2023లో ఓడిపోయారు. ఆ మాట వేరే విషయం. దాని గురించి మాట్లాడుకోవాలంటే ఇంకొక వీడియో మనం చేయాలి. కానీ ప్రస్తుతం వైసీపీ విషయానికి వద్దాం. వైసీపీలో నాయకులు ఎలా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పిన దాన్ని గుడ్డిగా ఎలా ఫాలో అవుతుంటారు అని చెప్పేసి ఒక్కసారి మనం చూద్దాం. ఇదిగోండి వివేకానంద రెడ్డి. ఈయన అత్యంత దారుణంగా, అత్యంత అనుమానాస్పదంగా, అత్యంత ఘోరంగా చంపివేయబడ్డారు. అయితే వివేకానంద రెడ్డి చనిపోయిన రోజు ఫస్ట్ సాక్షిలో ఏమొచ్చింది? గుండెపోటుతో మృతి చెందిన వైఎస్ వివేక అని ఇలాగే వచ్చింది. బాబాయ్ మృతి అని చెప్పేసి వచ్చింది. అయితే మరి దీన్నంతా కూడా ఫస్ట్ వైసీపీ క్యాడర్ అంతా కూడా వివేక గుండెపోటుతో చనిపోయాడోహో అని చెప్పి ప్రచారం చేశారు. ఆ తర్వాత గొడ్డలిపోటుగా మారిపోయింది కదా అది. మరి ఆ గొడ్డలిపోటు ఎవరు అని చెప్పేసి చూస్తే సాక్షిలో వచ్చిందేంటి? నారాసుర రక్త చరిత్ర. అంటే చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టేసి వివేకానంద రెడ్డిని ఆయనే చంపించేశాడు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడానికి వ్యవహారం సీమలో ఎదురు లేకుండా చేసుకోవడానికి, కడపలో ఎదురు లేకుండా చేసుకోవడానికి చంద్రబాబు నాయుడే లేపించేశాడని చెప్పి ప్రచారం చేస్తే మొత్తం అంతా మళ్ళీ సేమ్ ఆ వైసీపీ క్యాడర్ అంతా కూడా పైనుంచి నాయకుల నుంచి కింద కార్యకర్తల వరకు నారాసుర రక్త చరిత్ర. వివేకాన్ని లేపేసింది ఆయనే. బీటెక్ రవి ఇన్వాల్వ్ అయ్యాడు. ఆదినారాయణ రెడ్డి అప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యేనే. కాకపోతే అప్పుడు టీడీపీలో ఉన్నారు ఆదినారాయణ రెడ్డి, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి హస్తం కూడా ఉంది. టీడీపీ మాజీ మంత్రే దీనిలో ఉన్నారు అని చెప్పేసి ప్రచారం చేశారు. మళ్ళీ వాళ్ళంతా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది నమ్మారు. ఆ తర్వాత చూస్తే సునీతే లేపేయించిందన్నారు. సునీత ఏం చేసింది? ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అవినాష్ రెడ్డి. ఆయన హస్తం ఉంది మా నాన్న చనిపోవడం వెనుక. ఆయన కూడా నిందితుడు. ఆయన కూడా నిందితుడు కాదు, ఆయనే కీలక నిందితుడు అని చెప్పేసి ఆవిడ ప్రచారం చేస్తుంది. ఆవిడ ఎప్పుడైతే అలా మాట్లాడిందో, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? సో ఆ పార్టీ నేతల చేతే ఆవిడ మీదే నిందేయించారు. ఏమని? అసలు వివేకానంద రెడ్డిని చంపేసింది వైఎస్ సునీతే. వైఎస్ సునీత, ఆవిడ భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వాళ్ళిద్దరూ కలిసే ఆస్తి కోసం వివేకానంద రెడ్డిని చంపేశారు అని చెప్పేసి మాట్లాడించారు. మాట్లాడిస్తే మొత్తం క్యాడర్ అంతా అంతే మళ్ళీ మొదటికొచ్చింది. వివేకానంద రెడ్డిని చంపేసింది సునీత, ఆవిడ భర్తే అని చెప్పేసి ప్రచారం చేశారు. ఆ తర్వాత చూస్తే షర్మిల, మనం షర్మిల గురించి మర్చిపోతే ఎలాగా? షర్మిల విజయలక్ష్మి మీద ఎలాంటి అభాండాలేశారనేది నేను మళ్ళీ మీకు వివరిస్తాను. కానీ మధ్యలో మనం ఇక్కడ అమరావతి దగ్గరికి రావాలి. ఎందుకంటే ఆ 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చారు.
అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో ఆ పార్టీ క్యాడర్ దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ ఒకటే పాట, అమరావతిలోనే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిని ఆయన మార్చడు అని చెప్పేసి ఒకటే పాట 2019కి ముందు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో అప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మన రాష్ట్రానికి 3 రాజధానులు అని చెప్పేసి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. వెంటనే మళ్ళీ క్యాడర్ దగ్గర నుంచి నాయకులు దాకా ఆంధ్రప్రదేశ్‌కి 3 రాజధానులు ఉండాలి, 3 రాజధానులు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, రాజధాని ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. గతంలో చూస్తే హైదరాబాద్ అభివృద్ధి చెందింది కాబట్టే తెలంగాణ వాళ్ళు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్నారు. కాబట్టి ఇప్పుడు 3 రాజధానులు ఉండాలి, రాజధాని వికేంద్రీకరణ జరిగితేనే 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక పాట పాడితే ఆ పాటనే మిగతా క్యాడరు నాయకులు అంతా అందుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే విశాఖే క్యాపిటల్, 3 రాజధానులు అభివృద్ధి చేయాలంటే అంత డబ్బులు మన దగ్గర లేవు, కాబట్టి ఆల్మోస్ట్ కొంతవరకు అభివృద్ధి చెంది ఉంది కాబట్టి విశాఖపట్నాన్నే మన రాజధానిగా నేను ఎంపిక చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. పైగా నేను విశాఖపట్నానికి కాపురం కూడా వెళ్ళిపోతున్నాను అన్నారు. ఇక ఆ పార్టీలోని ఉత్తరాంధ్ర నాయకుల దగ్గర నుంచి రాయలసీమ నాయకుల వరకు, రాయలసీమలో కూడా వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది కదా, 2019లో 151 సీట్లు వస్తే మరి రాయలసీమలోనే అత్యధికం వచ్చాయి. కాబట్టి మరి ఆ రాయలసీమ నాయకులు కూడా విశాఖపట్నానికే జై కొట్టారు. విచిత్రం చూడండి, మామూలుగా అయితే రాయలసీమ ఆ చివరి జిల్లాలు, చిత్తూరు జిల్లా దగ్గర నుంచి చిత్తూరులో కూడా ఆ చివర కుప్పం నియోజకవర్గం దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు మొత్తం అంతా విశాఖే రాజధాని అని చెప్పేసి అన్నారు. నిజానికి వాళ్ళకి ఎవరికైనా సెక్రటేరియట్‌తో అవసరం ఉంటే విశాఖపట్నం వెళ్ళి సెక్రటేరియట్‌లో ఏదైనా పని చేయించుకోవాలంటే ఎన్ని గంటల టైం పడుతుంది? ప్రయాణానికే 24 గంటలు టైం పడుతుంది. వాళ్ళంతా కూడా రాజధానిని దూరం చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తే అలాగా గంగిరెద్దులాగా తలూపారని చెప్పేసి అప్పట్లో పొలిటికల్ అనలిస్టులంతా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు. అసలు మీకేమన్నా ఆలోచన ఉందా? రాయలసీమలోనే పుట్టారా మీరు? ఎలా మాట్లాడతారు జగన్ విశాఖ రాజధాని అని అంటే మీరంతా కూడా పొలోమని ఆయనకు జై కొడతారా? మధ్యలో ఉంది అమరావతి, దానిని మనం అనుకూలంగా మలుచుకోవాలి, దాన్నే రాజధానిగా పెట్టుకుంటే అందరికి అందుబాటులో ఉంటుంది అని చెప్పేసి మాట్లాడినా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇలా ఉంటుంది వైసీపీలో నాయకులు కార్యకర్తల తీరు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు కదా, ఎందుకంటే విశాఖే రాజధాని అనే రెఫరెండం తోటి వైసీపీ ఎన్నికలకు వెళ్ళింది. 151 సీట్లు అంటే రాజధానికి అనుకూలంగా మాట్లాడినప్పుడు 151 సీట్లు ఇచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుందని 2019 ఎన్నికలకు ముందు చెప్తే. కానీ రాష్ట్ర ప్రజలంతా కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఒక నిశ్చయంతో ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నమే రాజధాని అని 2024 ఎన్నికల్లో రెఫరెండం తోటి వెళ్తే 11 సీట్లు ఇచ్చారు. అయితే 11 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏమైనా మారారంటే మారలేదు. మావిగన్నే రాజధాని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలిపి రాజధాని చేయండి అంటే ఆ పార్టీ నేతలంతా ఇప్పుడు మావిగన్కి జై కొడుతూ ఫ్లెక్సీలు కొట్టించి ఎక్కడ పెడితే అక్కడ ఆ ఫ్లెక్సీలు పెడుతున్నారు. అంటే నాయకులు మావిగన్కి జై కొడుతుంటే రాష్ట్ర ప్రజలంతా కూడా మావిగన్కి జై కొట్టారు అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు అనుకోవాలా? ఇదేనా వాళ్ళ మంత్రం, తంత్రం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వాళ్ళంతా కూడా వెన్నుపూస లేకుండా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పెద్ద వాదం మొదలైంది. ఆ వాదానికి మిథున్ రెడ్డి మాటలు కూడా వంతపాడాయి. ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పేది ఏంటంటే కుటుంబ విలువలు అని చెప్పి ఈ 2 మాటలు మాట్లాడేవాళ్ళు. విలువలు, విశ్వసనీయత అనేవాళ్ళు. వాటిల్లో కుటుంబ విలువలు కూడా జోడించేవాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పార్టీని తన మామ చేతిలో నుంచి తీసుకొని సమర్థవంతంగా నడిపిస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఎన్టీఆర్‌కి ఏ మాటకి ఆ మాట అయిష్టంతోనే పార్టీని చంద్రబాబు చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఇక దాన్ని వెన్నుపోటు అనే మాటగా మలచి చంద్రబాబు నాయుడిని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉండేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి చేసిందేంటి? కుటుంబ విలువలకి అంత ప్రాధాన్యత ఇచ్చారంటే తూట్లు పొడిచారు అని చెప్పాలి. ఎంతలా తూట్లు పొడిచారంటే మొత్తం జల్లెడైపోయింది. కుటుంబ విలువలనే మాటే జల్లెడైపోయింది జగన్మోహన్ రెడ్డి పొడిచిన తూట్లతోటి. ఎంత అంటే కన్న తల్లి మీదే ఎన్సీఎల్టీలో కేసు వేసే అంతగా తూట్లు పొడిచారు. ఈ రాష్ట్రంలో ఏంటి అసలు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ నాయకుడైనా కన్న తల్లి మీద కేసు వేశాడా? లేదు. కేవలం ఆ ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కింది. ఇక చెల్లెలు, తనకి అవసరం ఉన్నప్పుడల్లా మాత్రం ఏది ఆశించకుండా వచ్చి పని చేసి పెట్టిన చెల్లెలు షర్మిల. అంటే జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం పాదయాత్ర చేసింది. సుమారు 3000 కిలోమీటర్లు పైచిలుకే నడిచింది షర్మిల.
నడిచి పార్టీని 16 నెలల పాటు పడిపోకుండా కాపాడింది. తన చేతుల మీద నిలబెట్టుకొచ్చింది. తన భుజాల మీద మోసింది పార్టీని. అలాంటి షర్మిలకి ఏ పదవి ఇవ్వకుండా, ఆస్తిలో కూడా వాటా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలాగా ఇంట్లో కూర్చోబెట్టాడు. సో, ఇక ఆవిడ ఆస్తి రాక, పదవి రాక ఏం చేస్తుంది? బయటకొచ్చింది. బయటకొచ్చి పార్టీ పెట్టుకుంది. సొంత పార్టీ తెలంగాణలో. ఆ పార్టీని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆవిడని ఏపీకి పంపించింది. మీరు ఏపీలోకి వెళ్ళండి, అక్కడ వేకెన్సీ ఉంది. సో, మీరు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్లాగా ఉండాలని చెప్పి ఆదేశిస్తే ఆవిడ వెళ్ళింది. అయితే ఒకానొక సందర్భంలో చంద్రబాబు ఇంటికి వెళ్ళి తన కుమారుడి పెళ్లికి చంద్రబాబుని ఆహ్వానిస్తే పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు ఇంటికి వెళ్ళింది అని చెప్పేసి కూడా ఎగతాళి చేశారు షర్మిలని. అంతేకాదు, ఒకప్పుడు సునీత జగన్మోహన్ రెడ్డి కోసం కూడా పనిచేసింది. రాజకీయంగా కూడా పనిచేసింది. ఆయన నిరాహార దీక్ష చేస్తే మరి ఆవిడ కూడా వెళ్ళి టెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు, కానీ ఇంకా ఇలాగే వదిలేస్తే ప్రమాదం అని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడింది. మరి అలాంటి ఆవిడ్ని ఎంతగా వెన్నుపోటు పొడిచారు వైసీపీ వాళ్ళు. ఆవిడ్ని ఎన్ని మాటలు అన్నారు. తండ్రినే చంపేసింది అని చెప్పేసి అన్నారంటే అది ఎంత దారుణం. కుటుంబ విలువలకి ఎంతలాగా తూట్లు పొడిచినట్టు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. ఆ తర్వాత ఆవిడ చంద్రబాబుతో కలిసింది అని చెప్పేసి, చంద్రబాబుకు ఒక వినతి పత్రం ఇచ్చింది అని చెప్పేసి, ఆవిడ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిందని కూడా మాట్లాడారు. ఎంత దారుణం అది. తన తండ్రి చావుకి కారణమైన వాళ్ళని నిందితుల్ని పట్టుకోవాలి, వాళ్ళకి కఠిన శిక్ష పడాలి అని చెప్పేసి చంద్రబాబుని కోరటం కూడా నేరమా? సో, ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు షర్మిలని, విజయలక్ష్మిని ఎన్ని బూతులు తిట్టించారు. షర్మిలని ఏమన్నారు? రాజశేఖర్ రెడ్డికి పుట్టిన బిడ్డే కాదన్నారు. అలాగే విజయలక్ష్మి క్యారెక్టర్ని కూడా డ్యామేజ్ చేసే విధంగా ఎలాంటి వాళ్ళ చేత మాట్లాడించారు. ఇదిగోండి, వర్రా రవీందర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాగే భారతి చేతిలో కీలుబొమ్మ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు. భారతి రెడ్డి చేతి కిందే ఉంటాడు ఇతను అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఇతడు విజయలక్ష్మి మీద, విజయలక్ష్మి అంటే వైఎస్ఆర్ భార్య, వైఎస్ రాజశేఖర రెడ్డితోటి కాపురం చేసి 2 పిల్లల్ని కన్నది. జగన్మోహన్ రెడ్డి, షర్మిల ఇద్దరు కూడా విజయలక్ష్మి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళే. అసలు షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అని చెప్పేసి వర్రా రవీందర్ రెడ్డి కొన్ని పోస్టులు పెట్టాడు, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టాడు, పోస్టులు పెట్టాడు అని అంటే ఎవరి మీద నిందేసినట్టు, ఎవరికి ఏం అంటగట్టినట్టు? విజయలక్ష్మి శీలాన్ని శంకించినట్టు కాదా? విజయలక్ష్మి శీలం మీద నిందలు వేసినట్టు కాదా? ఇది ఎంత నీచం అసలా? అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, భారతిరెడ్డి కానీ వీళ్ళని కంట్రోల్ చేయలేరా? ఇతడొక్కడే కాదు, ఇదిగోండి ఇంకా మహిళా శిరోమణి ఈవిడున్నారు శ్రీరెడ్డి. ఈవిడ ఎన్ని బూతులు తిట్టారు 2024 ఎన్నికల ముందు. షర్మిలని ఎన్ని బూతులు తిట్టారు, ఎంత చండాలంగా తిట్టారు సునీతని. మొన్న మధ్య కూడా తిట్టారు. ఇదిగో పంచి ప్రభాకర్, ఈయన కూడా మొన్న మధ్య ఒక 4 నెలలు 3 నెలలు అవుతుంది, మన ఛానల్లో కూడా నేను ఒక వీడియో చేశాను. చంద్రబాబుది డాష్ కదా నువ్వు, అంత రుచిగా ఉందా డాష్ డాష్ మెరుసుపల్లి మేకప్ డాష్ డాష్ అని చెప్పేసి ఎంత రోతగా పోస్టులు పెట్టి, ఎంత రోతగా వీడియోలు పెట్టారు. ఇవన్నీ కంట్రోల్ చేయలేడా జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే? కానీ కంట్రోల్ చేయడం లేదు. అంటే ఆయనకి తెలిసే జరుగుతుంది, ఆయనకి మొత్తం ఆయన అండర్లోనే ఉంది అని చెప్పేసి. అయితే ఇంకొక కామెడీ అంశం కూడా ఉంది. వై నాట్ 175 అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు. ఇదే నినాదంతో క్యాడర్ అంతా కూడా పనిచేసింది. ఏమైంది? వై నాట్ 175 ఎక్కడికి వెళ్ళింది? కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితులకి 11 సీట్లకు వెళ్ళింది. అయినా కానీ క్యాడర్ ఎక్కడా కూడా మారలేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పగానే మళ్ళీ వై నాట్ 263 అని చెప్పేసి అంటున్నారు. మళ్ళీ మొత్తం మేమే కొట్టేస్తామంటున్నారు. ఈసారైనా ప్రతిపక్ష హోదా వస్తుందా? క్యాడర్ అంతా ఇలాగే గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి నమ్మి ఆయన ఏం చెప్తే అది చేస్తే, ఆయనకి కనీసం మంచి చెడుల విచక్షణ వివరించి చెప్పే అవకాశం కూడా లేకుండా ఆయన చెప్పిందల్లా తూచా తప్పకుండా పాటిస్తే పార్టీ పరిస్థితి ఏంటి రేపు? ఆ పార్టీ ఉంటుందా, ఊడుతుందా? ఒకవేళ ఆ పార్టీకి ఏమన్నా అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా నష్టమా? ఆయన సంపాదించిన సంపాదన అంతా లేదా? పార్టీ కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టాడు, అలాగే ఆ పార్టీలోని నాయకులు ఎంత ఖర్చు పెట్టారు అనే విషయం ప్రతి ఒక్కరికి, పార్టీలోని క్యాడర్ దగ్గర నుంచి నాయకుల వరకు అందరికీ తెలిసిన అంశమేగా. పార్టీలో ఆయన పాదయాత్ర చేస్తే 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తే ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు ఎవరు పెట్టుకున్నారో అందరికీ తెలుసు వైసీపీలో. అలాగే ఇప్పుడు 2027లో పాదయాత్ర చేస్తానంటున్నాడు. మరి ఆ ఖర్చు ఎవరు పెట్టుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే అప్పుడు తన జేబులో డబ్బులు తీయని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు డబ్బులు తీస్తాడంటే అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. తీస్తాడా తీయడా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఏది ఏమైనప్పటికీ నలిగిపోతోంది మాత్రం క్యాడరే. అసలు
ముందు వెనక ఆలోచించకుండా మేము జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తామని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్పినప్పటికీ కూడా కింది స్థాయిలో క్యాడర్ అంతా కూడా నలిగిపోతున్నారు. మళ్ళీ పార్టీ అధికారంలోకి రాదు అనే మాట గట్టిగా వినిపిస్తుంది 2029 ఎన్నికల్లో. ఇక ఆశలన్నీ 2034 గురించే అని చెప్పేసి కూడా బయట టాక్ నడుస్తుంది. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఇంకా మేము జగన్ చెప్పిందే చేస్తాం, జగన్‌కి ఆత్మాహుతి దళంలాగా మేము వర్క్ చేస్తామంటే అది ఎక్కడికి దారి తీస్తుంది? వైసీపీ ఏమైపోతుంది అని చెప్పేసి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి బయట టాక్ నడుస్తుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ.